ప్రైవేట్ హాస్టళ్లలో కుళ్ళిన కూరగాయలు ఫుడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తే చర్యలు. తనిఖీల్లో అధికారులు గుర్తించిన కుళ్ళిన టమాటాలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు. ఇక్కడ చూస్తా ఉన్నారా, మొత్తం వాటికి ఫంగస్ పట్టిపోయినాయి. ఈ ఆలుగడ్డలకు కానీ ఇగో ఈ టమాటాలకు, ఉల్లిగడ్డలకు మొత్తం ఫంగస్ పట్టిపోయినాయి, కుళ్ళిపోయినాయి. అయినా ప్రైవేట్ హాస్టల్లో ఉన్న వాళ్ళు అట్లనే వాడతారు. ఎందుకు వాళ్ళు పారేస్తారు అంటే అన్ని కాదు, కొంతమంది ఇట్లనే చేస్తారు. వాళ్ళు హాస్టల్లో పెద్ద పెద్ద ఎత్తున భారీ క్వాంటిటీ తీసుకొస్తారు. అంటే కిలోలు కిలోలు ఉంటారు, వీటిని ఇట్లానే స్టోరేజ్ చేస్తారు. అయ్యో అవి ఏమైపోతాయి, ఒక డ్యామేజ్తో మొత్తం అంతా ఫంగస్ పట్టిపోతాయి. అయినా కానీ కూడా వాటిని చూడకుండా చేయకుండా అట్లనే కోసేస్తారు, అట్లనే వండిస్తారు, అట్లనే పడిస్తారు, పిల్లలకు పెడతా ఉంటారు. అంటే వాటిపై అట్లా గిట్లా చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ వాడాలా, ఖచ్చితంగా నిబంధనలు ఉల్లంఘించొద్దు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఫుడ్ లైసెన్స్ లేకుండా హాస్టల్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రైవేట్ హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 3 రోజుల్లో 15 హాస్టళ్లపై దాడులు నిర్వహించారు. ప్రతి హాస్టల్లో ఏదో ఒక సమస్య ఉన్నట్టు గుర్తించారు. కిచెన్ నుంచి దుర్వాసన వస్తుండడంతో నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని 6 హాస్టల్స్ లో అధికారులు తనిఖీ చేశారు. ఎక్కడ కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన పరిణామాలు పాటించలేదని అధికారులు తెలిపారు. మమతా ఉమెన్స్ హాస్టల్ లైసెన్స్ లేకుండానే కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కిచెన్, ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందన్నారు. డ్రింకింగ్ వాటర్ pH 8.45 వచ్చిందని తెలిపారు. తిరుమల మెన్స్ హాస్టల్లో కిచెన్ క్లీన్ గా లేదన్నారు. 7 మెన్స్ పీజీ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. అయితే అడ్డగోలుగా హాస్టళ్లు విరిగిపోయినాయి హైదరాబాద్ లో. ఇది ఎవరైతే మరి బయట గ్రామాల నుంచి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎవరైతే సిటీకి వస్తూ ఉంటారో హాస్టల్లోకి పోతారు. ఎందుకంటే అక్కడ రెడీగా ఫుడ్ ఉంటుంది కాబట్టి, అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫస్ట్ హాస్టల్లో జాయిన్ అవుతారు. మరి హాస్టల్లో వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయి. ఇటు వాటర్ కానీ, బెడ్ కానీ, ఫుడ్ విషయంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ హాస్టల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళను చూసి అడ్డగోలుగా హాస్టల్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. అంటే కనీసం నిబంధనలు లేకుండా, లైసెన్స్ లేకుండా హాస్టల్ ఓపెన్ చేసి ఈ భారీ క్వాంటిటీతో ఈ కూరగాయలు తీసుకొస్తారు. కూరగాయలన్నీ ఒకటే దగ్గర పెట్టేస్తారు. ఒకదాని నుంచి ఒకటి ఫంగస్ వచ్చి మొత్తం కూరగాయలన్నీ ఖరాబ్ అయిపోతాయి. వాళ్ళు ఆ ఖరాబ్ అయినవి తీసి పారేస్తారా? చాలా మేరకు పారేయకుండా అట్లనే వాడతారు. తినేది మనం కాదు కదా, ఎట్లా పారేస్తాం, అంత రేటు పెట్టి కొన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, అట్లనే కూరగాయలు కోసేసి అట్లనే వండేసి అట్లనే సర్వ్ చేస్తూ ఉంటారు. అవి తిన్న పిల్లలకు కడుపులో స్టమక్ పెయిన్ రావడం, లేకపోతే వాంతింగ్లు రావడం, ఇంకేదో జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ హాస్టళ్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఎవరైతే నిబంధనలు లేకుండా పాటిస్తారో, లైసెన్స్ లేకుండా హాస్టల్ రన్ చేస్తారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. ఏ హాస్టల్లో కూడా సరిగ్గా ఫెసిలిటీస్ లేవట, మొత్తం దుర్వాసన కొడతా ఉన్నదట, కుళ్ళిన కూరగాయలు కనబడతా ఉన్నాయట. ఇగో మొన్నటి వరకు రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అందులో కూడా భాగవతాలు బయట పెట్టారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్లో ఈ వ్యవహారాలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా బయట పెడతా ఉన్నారు. కొద్దిగా హాస్టల్లో ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త. ఖచ్చితంగా మీరు ఏదైతే డబ్బులు పే చేస్తూ ఉన్నారో దానికి తగ్గ ఫుడ్ మీరు కరెక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఎట్లాంటి కూరగాయలు వస్తూ ఉన్నారు, ఎలాంటి కూరగాయలు పెడతా ఉన్నారు అని చెప్పేసి చూడాల్సిన అవసరం కూడా మీకు ఉన్నది.